బయటకు వస్తాయని వస్తున్న టాకు. ఆ ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా ఉంది. ఇది నేరుగా జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తాకే కేసు. మొహమాటాలు ఏం లేవు ఇందులో మంచి చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ రోజు జగన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. సజ్జల జందాల గారు ఏదో చిన్న విషయం అడిగాడు, దాన్ని మేము పరిశీలన చేసి దాన్ని సానుకూలంగా చేస్తాను మాట ధోరణిలో చెప్పాడు. సరే అది ఏంటది అప్పుడు మనకు అనవసరం. ఆ రోజు మనం ఏమనుకున్నాం, ఓకే కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది మనకు అనుకున్నాం. కానీ అది ఉట్టి డొల్ల కంపెనీ అని, అది ఒక ఫేక్ శంకుస్థాపన అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. తన మీద ఉన్న కేసును తలపించడం కోసం సజ్జల జందాలు ఆడిన నాటకంగా ఇది రాయలసీమ ప్రజల్ని జగన్ రెడ్డి చేసిన మోసానికి ఇది ఒక ప్రతి. సరే అక్కడికి వదిలేస్తే ఈ కేసు స్వరూపం ఏంటంటే చాలా అనూహ్యమైన కేసు. ఇది విపరీతమైన పరిణామాలు ఉండే కేసు. ఇందులో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకని చెప్తున్నాను, అసలు సాధారణంగా మా కోర్టులో మాకు ఏంటంటే ఇటువంటి డాక్యుమెంట్ సృష్టించి ఎదుటివాడు ఆస్తి కాజేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. దాని మీద పలు కేసులు పడుతూ ఉంటే, సివిల్ కేసులు జరుగుతూ ఉంటాయి, క్రిమినల్ కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. అసలు అది పెద్ద విషయంగా కూడా మేము పరిగణించాం. వాటిని కోర్టులోనే న్యాయవాదులుగా మేము పోరాటాలు చేసి దానికి బాధితులకు అనుకూలంగా చేస్తాం. ఇది బేసికల్గా సివిల్ కేసు. ఒక వ్యక్తికి చెందిన ఆస్తిని మరొక ఆమె దొంగ డాక్యుమెంట్ సృష్టించి అమ్మటానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఆ రోజు పోలీసులు ఆ కేసు టేకప్ చేసినప్పుడు అక్కడ అగ్రిమెంట్ జరిగిందే తప్ప సేల్ అనేది జరగలేదు. అసలు చట్టంలో ఒక పదం ఉంది, తనకు చెందని యొక్క హక్కుని ఎదుటివాడికి ఎవడో కూడా ట్రాన్స్ఫర్ చేయలేడని. అసలు ఆ కాగితం ఫేస్ లోనే తెలుస్తుంది అది ఒక అగ్రిమెంట్ అని. అగ్రిమెంట్ మీద ఎవడన్నా ప్రాపర్టీ రిజిస్టర్ చేయగలడా, చేయలేడు. రెండోది ఆ అగ్రిమెంట్ సృష్టి తప్పుడు తడకలతో జరిగింది అనేది ఇప్పుడు వార్తలు వస్తుంది. దాని మీద ఇప్పుడు చర్చ కూడా చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరికి తెలిసిన విషయాలే కాబట్టి. సో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడే ఈ యొక్క డాక్యుమెంట్ మీద కేసు కట్టడం అనేది జరగకూడదని ప్రాథమికమైన వచ్చిన తర్వాత రిజిస్టర్ చేశారే పోండి, చేసిన తర్వాత అయినా సరే అందులో విచారణ చేయాలి ప్రాథమికంగా, ఎందుకంటే ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. రెండోది ఏంటంటే ఒక్క నిమిషం ఆగాలి మీరు, ఇది ప్రజలకు తెలియాలి. ఇది సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్ లో పోలీసు ఇన్వాల్వ్ కాకూడదు. దాని మీద పలు తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టువి, మన రాష్ట్ర హైకోర్టు. సివిల్ కేసుల్లో పోలీసు ఇన్వాల్వ్ కాకూడదు అనేది అసలు అక్కడ అప్రోచ్ అవ్వాల్సింది కుక్కల విద్యాసాగర్. ఏదైనా సివిల్ కోర్టుకు వెళ్ళి నా ప్రాపర్టీ ఇట్లా చేస్తున్నారు కాబట్టి నాకు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వండి, నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి అతను వేయాల్సిన కేసు పోలీసులు ఎదుర్కోలేదు. ఇందులో గొప్ప విషయం అంటే పోలీసులకి కేసు కూడా రిజిస్టర్ చేయకుండానే వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు. అమ్మాయిని తీసుకురావడానికి తీసుకొచ్చారు, పోండి, తప్పలేదు. కానీ చట్టపరమైన ఏ నిబంధనలు పాటించలేదు. అది అక్కడికి వదిలేస్తే తల్లి తండ్రిని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఫోర్జరీ చేసింది అనేది ఈ అమ్మాయి. మరి తల్లిదండ్రులు ఎందుకు తీసుకొచ్చారంటే, ఆల్రెడీ సజ్జన్ జిందాల్ మీద ఒక రేప్ కేసులో ఈ అమ్మాయి పెట్టింది ముంబై కోర్టులో. అది పోలీస్ కేసుకు అక్కడ తీసుకోకపోతే ఈ అమ్మాయి ప్రైవేట్ కేసుకు ఇస్తే దాన్ని పరిశీలించమని కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ కోర్టు ఉత్తర్వు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ కోర్టులోకి వెళ్ళి దాని మీద కొనసాగింపు చేసుకోవాలి. ఆగండి, ఇదే ఇక్కడ కీలకమైన అంశం. కోర్టులో దాన్ని కొనసాగించుకుంటేనే ఆ కేసు నిలబడుతుంది. ఆ కేసు అక్కడ ఆమె నిలబడకుండా ఉండటం కోసం ఆమెని, ఆమె తల్లిని, తండ్రిని కూడా ఎత్తుకొచ్చేశారు. బేసికల్ గా చెప్పండి, కిడ్నాప్ చేశారు. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ మీద కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఇది ప్రశ్నార్థమే కాక మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘనే కాకుండా అసలు ఐపీఎస్ స్థాయి, డీజీ స్థాయి, డిఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ కావడం అంటే వ్యవస్థ ఏ స్థాయికి పతనం అయింది అనేదానికి. కాబట్టి బాలకోటే గారి డిమాండ్ లో ఏ మాత్రం అహేతుకం లేదు. ఖచ్చితంగా కేసు పెడతానే కాదు, అరెస్టులు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. రమేష్ గారు చెప్పండి. ఏంటి మీరేమో 90 రోజుల్లో మొత్తం నాశనం అంటారు, దారుణాలు జరిగిపోయినాయి అంటారు, దాష్టికం జరిగిపోయినాయి అంటారు. మరొక వైపు ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్ అట. ఏపీలో నిర్వహించిన గ్రామ సభలకు అంతర్జాతీయ గుర్తింపు 90 రోజుల్లోనే. ఆగస్టు 23న 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించినందుకు అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అట. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది.